ఏ ఒక్క మనిషి ఇష్టాయిష్టాలు వేరే మనిషితో మ్యాచ్ అవ్వవు. అయ్యాయి అని అనుకోవటం అపోహ మాత్రమే. లేదబ్బా మా ఇద్దరివి అవుతున్నాయి అని చాలామందికి అనిపించొచ్చు, కానీ అలా అయ్యాయని అనుకోవటంలోనే అభిప్రాయాలను పంచుకోవటం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఉంటుంది. భార్యకి ఒక డ్రెస్ నచ్చొచ్చు, అది ఆమె ఎంతో ఇష్టపడొచ్చు, కానీ భర్తకి ఆ కలర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ నచ్చలేదు అని నోటితో చెప్పకపోయినా కంటి చూపుతో అర్థం చేసుకుంటుంది ఆ భార్య. అదే అర్థం చేసుకోవటం అంటే. అక్కడ ఆమె తగ్గింది, అతని అభిప్రాయానికి విలువనిచ్చింది. ఆవిడే తగ్గాలా? అతను తగ్గి ఆమెకి నచ్చింది తీసుకోవచ్చు కదా అనిపించొచ్చు. అలా తగ్గించుకున్నదే ఇప్పుడు ఆమె ఒంటిపై ఉన్న ఆ డ్రెస్. అంటే ఇద్దరూ తగ్గుతున్నారు. ఒకరి ఇష్టాయిష్టాలను తెలుసుకున్నారు, వాటికి గౌరవం ఇస్తున్నారు. అందుకే వాళ్ల కాపురం అన్యోన్యంగా సాగుతోంది. ఇప్పుడు ఇదంతా చెప్పటానికి బలమైన కారణమే ఉంది. ప్రజెంట్ జనరేషన్లో కొత్త జంటల కాపురాలు కూలిపోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనవ్వా తగ్గేదేలే అని అనుకోవటమే. అలా అనుకోబట్టే కాపురాలు కూలిపోతున్నాయి. తగ్గటం అంటే మన ఇష్టాలను చంపుకోవటమే, మన ఇష్టాలను త్యాగం చేయటమే. కానీ ఆ త్యాగంలో కూడా ప్రేమను వెతుక్కోవచ్చు అని చెబుతుంది సందీప్ మాస్టర్ భార్య జ్యోతిరాజ్. ఇది చాలామందికి రుచించకపోవచ్చు, కానీ కాపురాన్ని నిలబెట్టుకోవాలని అనుకున్న వాళ్ళకి మాత్రం ఆమె మాటలు మెడిసిన్లా పనిచేయవచ్చు. దాంపత్య జీవితం గురించి, తన భర్త దగ్గర తాను తగ్గటం వల్ల నిలబెట్టుకున్న కాపురం గురించి జ్యోతిరాజ్ ఏం చెప్పారంటే, మై డియర్ ఫ్యూచర్ జనరేషన్ యంగ్ కపుల్స్, వివాహం, విడిపోవటం, విడాకుల గురించి నా సొంత అనుభవాల ద్వారా నేనొక సానుకూల సందేశాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. విడిపోవటమే ఎల్లప్పుడూ ఏకైక పరిష్కారం కాదు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండి మీ భర్త నుండి ఏమి ఆశిస్తున్నారో అర్థం చేసుకొని గౌరవించటం వల్ల మార్పు వస్తుంది. సంబంధం నిలబడాలంటే సహనం, అతనితో మనసు విప్పి మాట్లాడుకోవటం చాలా అవసరం. మనం అనుభవించిన వాటి ద్వారా ఎదగటానికి ప్రయత్నిద్దాం. మా జంటని చూడగానే చాలామంది అనుకుంటారు ఎంత మంచి జంట అని. వీళ్ళెప్పుడూ పక్కపక్కనే ఉంటారు, చక్కగా కలిసి డ్యాన్స్ చేస్తారని అనుకుంటారు. కానీ నేను ఆయన పక్కన డ్యాన్స్ చేయటానికి ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడతానో నాకు మాత్రమే తెలుసు. అలా చూసి ఇలా డిసైడ్ చేసేస్తారు, నీకు మంచి మొగుడు దొరికాడు, పక్కనే ఉంటాడని అంటారు. కానీ మొగుడు మంచోడయ్యేది ఎప్పుడంటే మనం తగ్గినప్పుడే. ఆ మంచి వెనుక చాలా త్యాగాలుంటాయి. మన కోసం వాళ్ళు తగ్గుతూ ఉంటారు, వాళ్ళ కోసం మనము తగ్గాలి. ఈ తగ్గటం అనేది ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది. పెళ్ళికి ముందు ఏదైనా కానియండి, కానీ పెళ్ళి ఫిక్స్ అయ్యింది అంటే దిల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అతనిదే. అది అంతే, అతనికి ఇచ్చేయాలంతే. వాళ్లే మన ప్రపంచం. ఆయన ఒక్కసారి నో అంటే అది నో, అంతే. నీ డ్రెస్ బాలేదు అని నోటితో చెప్పకపోయినా కూడా కంటి చూపుకి ఒక భాష ఉంటుంది. అలా చూస్తే మా ఆయనకి ఇది నచ్చలేదని వెంటనే చేసేయాలంతే. ఇష్టం చూపించడం అంటే అంతే, అలాగే ఉంటుంది. ఆయనకి నచ్చలేదంటే నచ్చలేదు, అంతే. బయటకు వచ్చినప్పుడు మొగుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే భయపడాల్సిందే. ఆ రెస్పెక్ట్ ఉండాలి. మా ఆయన మంచోడు అనేది నిజమే, కానీ దాని వెనుక చాలా అండర్స్టాండింగ్ ఉండాలి పెళ్ళాలకి అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిరాజ్. అయితే ఆమె మాటలకు చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. మరికొంతమంది అయితే భర్త ఏం చెప్తే దానికి తలాడించాలా, భయపడాలా, వై, ఎందుకు, అసలు మీరేం చెప్తున్నారు నెక్స్ట్ జనరేషన్కి? పేరెంట్స్తో ఉన్నవాళ్ళు నీ భర్త వచ్చాక నీ ఇష్టం అంటారు, తర్వాత కూడా భర్త పర్మిషన్ తీసుకోవాలా, ఆ తర్వాత పిల్లల పర్మిషన్ అంటారా? ఆడదాని బతికి ఇంతేనా? ఇలాంటి సోకాల్డ్ భయాలను వీడండి అంటూ ఓ వీరనారి జాతిని ఉద్దేశించి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టగా, అయితే నీ చావు నువ్వు చావు అంటూ ఆమెకి రిప్లైలు వస్తున్నాయి. మొగుడి మాట వినాలి, పెళ్ళం మాట మొగుడు వినేట్టు చేయాలి. ఇచ్చిపుచ్చుకోవటంలో తప్పలేదని కొంతమంది అంటూ ఉంటే ఎందుకు వినాలంటూ వితండవాదానికి దిగుతూ కామెంట్ సెక్షన్లో పెద్ద చర్చే నడుస్తోంది. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.